హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా రాజకాంత వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మండే శివయ్యకు దీపం వెలిగించాను, శివయ్య పూజ చేసుకున్నాను. అలాగే ఈరోజు నేను నా మంచిర్యాల జిల్లా మందమరిలో కామాఖ్యమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. అక్కడ వారాహి నవరాత్రులు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి అలాగే వారాహి అమ్మవారిని కూడా దర్శించుకోవాలి, కామాఖ్య అమ్మవారిని కూడా దర్శించుకోవాలనే ఉద్దేశంతో నేను వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను అక్కడికి వెళ్ళాక మీకు వివరంగా అన్నీ చెప్తాను. అంతకుముందు అయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు ఫ్రీ బస్సులు కాబట్టి, మహాలక్ష్మి పథకం కాబట్టి మనము ఇప్పుడు ఫ్రీ బస్సులోనే వెళ్తున్నాము మందమరికి. ఇంకా నాతో పాటు వేరే నుండి ముగ్గురు లేడీస్ అయితే ఉన్నారు. వాళ్ళు కూడా కామాఖ్యమ్మ టెంపుల్కి వెళ్తున్నారు. నేను కూడా ఇది ఫస్ట్ టైమే త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఎట్టకేలకి మందమరికి అయితే చేరుకున్నాను. మంచిర్యాల నుండి మందమరి 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మందమరి ఓల్డ్ బస్ స్టాండ్లో బస్ దిగాక యూటర్న్ తీసుకొని అయితే వెనక్కి రావాలి. అక్కడ చాలా షేర్ ఆటోస్ అయితే ఉంటాయి. బస్ స్టాండ్ నుండి అమ్మవారి టెంపుల్కి అయితే 2.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మెయిన్ రోడ్డు మీద నుండి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారి మాత్రం కచ్చా రోడ్డు అంతగా బాగాలేదు. ఇంకా రోడ్డు ఏం వేయనట్టున్నారు. భక్తులైతే చాలామంది వస్తున్నారు. కొత్త రోడ్డు వేస్తే బాగుంటుందేమో, ఎందుకంటే వర్షాకాలం భక్తులు ఇబ్బంది పడతారు కదా. టెంపుల్ దగ్గర అయితే బాగా ప్రశాంతంగా ఉంది, చాలా విశాలంగా చాలా బాగుంది. గుడి దగ్గరికి అయితే చేరుకున్నాను. ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్దాము. గుడి ముందు ఇటు ఒక ప్రక్కకైతే గోశాల అయితే కనిపిస్తుంది. చాలా గోవులు అయితే ఇక్కడ ఉన్నాయి. అటువైపుకు చూస్తే దర్శనమైన వాళ్ళు భోజనాలకైతే క్యూ కట్టి ఉన్నారు. ఇప్పుడైతే దర్శనానికి అయితే నేను క్యూ కట్టాను. క్యూలో మాత్రం ఎక్కువ జనం లేరు, ఎందుకంటే నేను వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి అందరి దర్శనం అయిపోయి వెళ్ళిపోయారనుకున్నాను. క్యూలో వెళ్తున్న దారిలో కాలభైరవి అమ్మవారిని అయితే దర్శించుకున్నాను. కాలభైరవి అమ్మవారు ఇక్కడ త్రిశక్తి అష్టలక్ష్మి క్షేత్రపాలినిగా కాలభైరవి అమ్మవారు ఉన్నారు. అక్కడి నుండి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారు అయితే దుర్గమ్మవారు, అంటే తెలంగాణలో దుర్గమ్మ కొలుపు లేదా పెద్దేవర కొలుస్తున్నామంటారు కదా, ఆ అమ్మవారు. కొంతమంది అయితే ఇక్కడ కూడా దుర్గమ్మ కొలుపు అయితే చేసుకుంటారు. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ గ్రామ దేవతలు 7 దేవతలు అయితే ఉంటారు. వాళ్ళ పేర్లైతే అడిగి తెలుసుకుందామని ప్రయత్నం చేశాను, కానీ రష్ ఎక్కువ ఉండడం వల్ల వీలు పడలేదు. మరొకసారి టెంపుల్కి వచ్చినప్పుడు అడిగి తెలుసుకుంటాను. ఐ థింక్ వీరినే సప్తమాత్రికలు అంటారనుకుంటా. ఇక్కడ దర్శనం అయిన తర్వాత కొంచెము ముందుకెళ్ళేసరికి అక్కడ ఒక క్యూ లైన్ అయితే ఉంది. అది అక్కడ కనబడుతున్న టెంపుల్ అయితే అది సిద్ధి బుద్ధి వినాయకుడు లేదా వల్లభ గణపతి అంటారు. ఈ టెంపుల్లో కొలువైన గణపతిని స్వామివారికి ఎదురుగా స్వామివారి వాహనమైన మూషికం ప్రతిమనైతే కొలువై ఉంది. గణపతి గుడికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం దగ్గర అయితే అందరూ దీపారాధన చేస్తున్నారు. ఇక్కడ దీపారాధన పూజ అయిన తర్వాత ఇక ప్రధాన దేవత అయిన కామాఖ్య అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళగానే పెద్దగా శ్రీచక్రం అయితే కనబడుతుంది. శ్రీచక్రం చుట్టూ అష్టాదశ శక్తిపీఠాలు, సృష్టికి మూలాకార శక్తులైనటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అంటే రాజశ్యామలాదేవి, లలిత పరమేశ్వరి, వారాహి అమ్మవారు, కామాఖ్య అమ్మవారి దశమహావిద్యలతో పాటు
సప్తమాత్రికలు, అలాగే అమ్మవారి యోనిముద్రనైతే కట్టారు. దేశంలోనే మొదటిదైన కామాఖ్య టెంపుల్ అస్సాంలోని గౌహతి నీలాంచల పర్వతాలలో శక్తిపీఠమైనటువంటి సతీదేవి యొక్క యోని భాగం అయితే పడింది. అక్కడ ప్రథమంగా అమ్మవారు యోని ముద్రలో పూజలు అందుకుంటారు. ఇక్కడ మన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రి రెండో కామాఖ్య టెంపుల్గా పూజలు అందుకుంటుంది. ఇక్కడ కూడా అమ్మను యోని ముద్రలోనే పూజిస్తారు. ఇక్కడ అమ్మవారికి పూజలను చేసేవారు అందరూ సుహాసినిలే, మహిళలే పూజారులుగా ఉంటారు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అమ్మవారిని ఇక్కడ యోనిపీఠంలోనే పూజలు అందుకుంటారు. అక్కడ ఎదురుగా కనపడుతున్న అమ్మవారి యోని ముద్రలతో ఉన్న స్తంభాలు లాంటివి అయితే బయటపడ్డాయి త్రవ్వకాలలో. పూజారి గారు ధ్యానంలో ఉండగా అమ్మవారు కలలో కనబడి ఇక్కడ నాకు ఆలయాన్ని నిర్మించాలని చెప్పారంట. అప్పుడు మందమరిలో 2 ఎకరాల స్థలంలో త్రవ్వకాలు నిర్వహించగా ప్రాచీన దేవాలయం అయితే ఇక్కడ లభించింది. అమ్మవారి యోని ముద్రలతో 2 స్తంభాలు లాంటివి అయితే బయటపడ్డాయి. వాటిని పరిశీలించగా అస్సాం గౌహతి కామాఖ్య అమ్మవారి యోనిపీఠం రూపంలో ఉన్నవిగా గుర్తించారు. అందుకే ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారు. 2021లో అమ్మవారి దేవాలయానికి శంకుస్థాపన జరిగింది. 2025లో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ కామాఖ్య అమ్మవారితో పాటు రాజశ్యామలాంబిక, లలితా పరమేశ్వరి, వారాహీదేవి, వల్లభ గణపతి, అలాగే సప్తమాత్రికలు, అలాగే గుడి ఆవరణలో శివాలయము, ఆంజనేయ స్వామి, జంటనాగుల విగ్రహాలు కొలువై ఉన్నారు. ప్రతి నెల పౌర్ణమి రోజున లలిత సహస్రనామాలతో హోమాలు, అమ్మవారికి సిరిజ్యోతిక పూజ, అమ్మవారికి పల్లకి సేవ, మహిళలు కుంకుమార్చనలు, ప్రతి నెల అమావాస్యకు చండీ హోమము జరపబడును. మరుసటి రోజు పౌర్ణమి రోజు అభిషేకాలు జరుగుతాయి. పంచమి రోజు వారాహి అమ్మవారికి, సప్తమి రోజు రాజశ్యామల అమ్మవారికి విశేషంగా అభిషేకములు జరుగుతాయి. బయట క్యూలో ఎక్కువ జనాలు లేరు, కానీ లోపలికి వచ్చాక చాలా జనాలు ఉన్నారు. మేము అమ్మవారిని దర్శించుకునే టైంలో మధ్యాహ్న దీపారాధనకు టైం అవుతుందని మమ్మల్ని ఆపివేశారు. దీపారాధనకు ముందైతే ఒక స్వామీజీ చాలాసేపు ప్రసంగించారు. శివాజీ మహారాజ్ కాబట్టి ఎక్కడెక్కడ హిందూ ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఉన్నాయో వాటిని కూలగొడుతున్నారు. ఛత్రపతి లేనిది హిందుత్వమే లేదు. కాబట్టి ఏం చేద్దాం, ప్రతి దేవాలయ ప్రాంగణంలో ఛత్రపతిని శివాజీ మహారాజుని స్థాపన చేద్దాం. కార్తీక మాసంలో మన ఆలయ ప్రాంగణంలో మన ధర్మాన్ని కాపాడి తన వంశాన్ని త్యాగం చేసినటువంటి త్యాగధనుడి యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని జరపడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనందరం తప్పకుండా శివాజీ త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. చివరికి మొన్నటి వరకు చావా సినిమా రానంతసేపు శివాజీ కొడుకనేటైన ఒకరు ఉన్నారు, ఆయన ప్రాణత్యాగం చేసిండనేటటువంటి విషయమే తెలియదు హిందువులకు. హిందువులుగా పుడుతున్నమే కానీ హిందువులు బ్రతకడం లేదు. బ్రతుకుతున్నామా? ఏం చేద్దాం మరి? మన పిల్లల్ని ఎత్తుకపోతున్నారు. మీ పిల్లలకు శివాజీ చరిత్ర చెప్పండి, మీ పిల్లలకు సంభాజీ చరిత్ర చెప్పండి, మీ పిల్లలకి రాణా ప్రతాప్ చరిత్ర చెప్పండి, మీ పిల్లలకి భగత్ సింగ్ చరిత్ర చెప్పండి. స్వామివారి ప్రసంగం తర్వాత అమ్మవార్లకైతే దీపారాధనోత్సవం చేశారు. చాలాసేపు దీపారాధన చేశారు. టెంపుల్లోకి ప్రవేశించినప్పటి నుండి అయితే ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఉంది. నాకు ఎంత సంతోషం వేసిందంటే
నేను చాలా హ్యాపీగా ఉన్నాను టెంపుల్లో ఉన్నంతసేపు. నాకు ఇంకా మన భారతదేశ సనాతన ధర్మం మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగిపోయింది. టెంపుల్లోకి వచ్చిన భక్తులందరూ అమ్మవార్ల మీద భక్తి భావంతో చప్పట్లతో భక్తి పారవస్యంలో మునిగిపోయారు. పూజారులు డమరుక తాళాలతో వారి భక్తిని చాటుకొని భక్తులను భక్తి సముద్రంలో ముంచారు. ఈ దేవాలయంలో మహిళలే పూజారులుగా వ్యవహరిస్తారు. जगदम्बे विश्वपालिनी माता महाराजाधिराज राजा शिव छत्रपति महाराज. అమ్మవార్లకు హారతి ఇవ్వడం తర్వాత అమ్మవార్లను దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. జనాలు ఎక్కువగా ఉండడం వల్ల అమ్మవార్లను దగ్గరగా చూపించలేకపోయాను వీడియోలో. దర్శనం చేసుకొని బయట టెంకాయలు అవి కొట్టేసి ప్రసాదాలు స్వీకరించాము. తర్వాత ఆలయం బయట ఉన్న దేవుళ్ళను వీడియో తీయలేకపోయాను. అప్పటికే నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. బయట చిన్నగా శివాలయము, తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్, జంటనాగులతో ఉన్న నాగేంద్ర స్వామి విగ్రహము, ఇంకా వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహి అమ్మవారిదైతే పెద్ద ప్రతిమ అయితే ఉంది పూజలు చేసుకోవడానికి. హోమగుండాలు ఇంకా చాలా మిస్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీకు పార్ట్ 2లో చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, అమ్మవారి టెంపుల్ని. వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి జనాలు ఎక్కువగా ఉన్నారు. అందుకే చాలా టైర్డ్ అయ్యాము. జనాలు చాలాసేపు క్యూలో నిలబడ్డాం. చాలా ఇబ్బంది అయింది కాబట్టి జనాలు ఎక్కువగా ఉండడం వల్ల నేను ఫుల్ ఫ్లెక్సిబుల్గా తీయలేకపోయాను. చాలా టైం పట్టింది క్యూలో, చాలా అలసిపోయాము. హారతి టైము, ఇంకా మధ్యలో ఒక సాధవ స్పీచ్ కూడా ఇచ్చారు, ఒక పూజారి గారి స్పీచ్ కూడా ఇచ్చారు. భోజనాలు కూడా చేయకుండా వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందుకే ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకొని మొబైల్ స్విచ్ ఆన్ చేసుకొని చెప్తున్నాను. వారాహి అమ్మవారివి నవరాత్రులు అయిపోయాక మళ్ళీ ఫుల్ ఫ్లెక్జ్డ్గా వీడియో తీసి మళ్ళీ పెడతాను. అది పార్ట్ 2 పెడతాను, ఇది పార్ట్ 1గా పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నా వీడియోకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.